హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్స్. ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి టాజల్స్ అండి. వీటిని టాజల్స్ అనాలో ఫ్లవర్స్ అనాలో తెలియదు, కానీ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూడండి. ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు చిన్న చిన్న చేతుల సాయం అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. పెద్ద పనులని ఎందుకన్నానంటే, ఈ డిజైన్కి పర్టికులర్గా మనకి థ్రెడ్ మినిమం 300 అబోవ్ లేయర్స్ అయితే కావాలి. అన్నిసార్లు థ్రెడ్ రౌండ్ చేయాలంటే ఒక్కళ్ళకి కష్టం, కాబట్టి మనం హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఒక చిన్న కార్డ్బోర్డ్ని మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 ఇంచెస్ తీసుకున్నాను నేనైతే. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత దాన్ని మనం ఫ్లవర్ని ఇప్పుడు చేసాం కదండి, దాన్ని ఇప్పుడు దీని ఇలా మధ్యలో పెట్టుకొని రౌండ్ షేప్లో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో, ఎందుకంటే ఇది షేప్ కోసం అనమాట. షేప్ కోసం ఇలా ఫస్ట్ ఒక చిన్న అట్ట ముక్కను కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత ఈ కొత్త బ్రష్ తీసుకొని దాంతో నీట్గా తీసుకుంటే ఎక్స్ట్రా లేయర్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా వచ్చేస్తాయి. సో ఫైనల్గా నాకైతే టోటల్గా ఒక 13 ఫ్లవర్స్ అయితే పట్టాయండి. మొత్తం దీనికి టోటల్ 13 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక 50 లేయర్స్ తీసుకున్న థ్రెడ్. దీన్ని నార్మల్ నీడిలో ఎక్కించుకోవాలి. తర్వాత దీనికోసం నేను ఇక్కడ ఇటువంటి ఒక మామూలు మన బ్లౌజెస్కి వర్క్ చేసుకునే కుందన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను బ్లూ కలర్. తర్వాత 50 లేయర్స్ తీసుకున్నటువంటి థ్రెడ్ని ఎక్కడ మనం నార్మల్ టాజర్ ఎలా ఎక్కించుకుంటామో అలా ఎక్కించుకొని వాటిని ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఒకదానికోటి మళ్ళీ మెలిపెట్టి తిప్పుకోవాలి. తర్వాత ఫైనల్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ 4 లేయర్స్ తీసుకున్న థ్రెడ్ని తీసుకొని దాన్ని లాక్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఊడిపోకుండా. అక్కడి నుంచి మనం చేసుకున్నటువంటి ఫ్లవర్ తర్వాత దానిపైన మనకు అది ముడి కనబడకుండా పైకి సెంటర్లో ఇలాంటి ఒక కుందని పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది కుందనైతే మనకి ఏ శారీ కలర్ ఏది ఉంటే అది తీసుకుంటేనే మంచిది. వైట్ కలర్ ఫ్లవర్ అనేది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, బట్ కుందన మాత్రం మనకి శారీకి సూట్ అయితే తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే చూసేంత వరకు ఇంటర్నెట్లో ఎక్కడా కూడా నాకు ఈ మోడల్ని ప్రిపేర్ చేయడం అయితే కనబడలేదండి ఇది. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను దీన్ని. అయితే వాళ్ళు మేకింగ్ అయితే పెట్టలేదు, అందుకని దీన్ని 2-3 సార్లు ట్రై చేయగా వచ్చింది ఇది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఎక్కడ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం ఆ బ్రష్తో నీట్గా మళ్ళీ రౌండ్ చేసుకొని తర్వాత మళ్ళీ షేప్ కూడా తీసుకోవాలి. సో ఇలాగా ఇది ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఇలా మనకి 13 చేశాను. నాకు దీనికి చేయడానికి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ డే అబోవ్ పట్టింది అనుకోవాలి. హాఫ్ డే పట్టేసింది. ఫైనల్గా లుక్ మాత్రం ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ మోడల్ నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక డైరెక్ట్గా ఇది కావాలంటే కనుక రెడీమేడ్ ఫ్లవర్స్ అయితే మాత్రం మా దగ్గర అవైలబుల్గా ఉంటే కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.